నకిలీ మద్యం తయారీ కేసులో ఈ ఉదయం వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అనుచరుడు ఆరేపల్లి రామును కూడా అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 5 గంటలకే జోగి రమేష్ ఇంటికి అధికారులు చేరుకోగా చాలాసేపు హైడ్రామాట్ చోటు చేసుకుంది. పోలీసుల పర్యవేక్షణలో ఆయన నివాసం నుంచి తరలించారు. కొద్ది రోజుల క్రిందట ఇబ్రహీంపట్నం ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ డంపులు బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు జోగి రమేష్ ఆదేశాల మేరకే నకిలీ మద్యాన్ని తయారు చేసినట్లు వాంగ్మూలం ఇవ్వడంతో ఆయనను అరెస్ట్ చేశారు. జోగి రమేష్ అరెస్టుతో నకిలీ మద్యం కేసులో అరెస్టుల సంఖ్య ఈ కేసులో జోగి రమేష్ను A18గా చేర్చే అవకాశాలున్నాయి. జోగి రమేష్ అరెస్టును ప్రతిపక్ష వైసీపీ తీవ్రంగా ఖండించింది. సీతానగర్ మండలం మిత్తిపాడు గ్రామంలో పాడి రైతులకు అందుబాటులో ఉండే విధంగా నూతనంగా నిర్మించిన పశువుల ఆసుపత్రిని పంచాయతీ ట్రాక్టర్ను రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ ఈరోజు ప్రారంభించారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ సీతానగర్ మండలం మిత్తిపాడు గ్రామంలో పాడి రైతులు వారి ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు వంటి వాటికి ఆరోగ్య సంరక్షణ కోసం ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మోంతా తుఫాను అనంతరం సీజనల్ వ్యాధుల వ్యాప్తి, జ్వరాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని తూర్పుగోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం తుఫాను అనంతర పరిస్థితులను పరిశీలించేందుకు దొమ్మేరు, దేవరపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. గ్రామాల్లో జరుగుతున్న తుఫాను అనంతర వైద్య చర్యలు, నీటి నిల్వల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, గృహ సర్వే కార్యక్రమాలను పరిశీలించారు. జ్వర పీడితులను గుర్తించి తక్షణ చికిత్స అందించేలా చూడాలని వైద్య సిబ్బంది గ్రామాల వారీగా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పర్యావరణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, నీటి నిల్వలు, పాలు పాత్రలు శుభ్రంగా ఉంచడం, దోమల నివారణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. దివంగత అన్నందేవుల సూర్యారావు కుమారుడు మల్లేశ్వరరావు తన తండ్రి జ్ఞాపకార్థం కడియం మండలం బురిలంకలో నిర్మించిన కాలువ స్నానాల రేవును పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. స్థానిక గ్రామస్తులకు ఉపయోగకరంగా ఉండేలా స్నానాల రేవును నిర్మించడం ఆనందించదగ్గ విషయమని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ అన్నారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి కారణంగా ప్రజలు అనవసర ఇబ్బందులు పడుతున్నారని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ ఎం కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ప్రభుత్వ ఉద్యోగి స్వచ్ఛత, నిబద్ధత, పారదర్శకతతో విధులు నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంలో రాజమహేంద్రవరం ఆర్డీఓ కార్యాలయంలో అవినీతి నిరోధక చట్టాలు, ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యతలపై ఒకరోజు కార్యశాల జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషోర్ కుమార్ మాట్లాడుతూ రెవెన్యూ, ట్రెజరీ, పోలీస్, పౌర సరఫరాలు, ట్రాన్స్పోర్ట్ తదితర శాఖల్లో ప్రజాసేవలు అందుబాటులోకి రావాలంటే అవినీతి లేని పరిపాలన అవసరమని పేర్కొన్నారు. ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం, ఇంక్రిమెంట్లు లేదా పదోన్నతులు మంజూరు చేసే సమయంలో లంచాలు స్వీకరించడం వంటి చర్యలు తీవ్రంగా పరిగణించబడతాయని హెచ్చరించారు. తమ విభాగాల్లో జరుగుతున్న అవినీతి చర్యలపై ఉద్యోగులు కూడా ధైర్యంగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల్లో అవగాహన, బాధ్యతాభావం పెంపొందించడమే ఈ కార్యశాల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారి ఎం సుజాత, ఏసీబీ ఇన్స్పెక్టర్ ఎన్వి భాస్కర్రావు, డి వాసుకృష్ణ, సతీష్, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మోంతా తుఫాన్ సమయంలో విద్యుత్ పునరుద్ధరణలో అత్యుత్తమ సేవలందించిన తూర్పుగోదావరి జిల్లా ఏపీ ఈపీడీసీఎల్ నిర్మాణ విభాగం అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ టీవీఎస్ఎన్ రామకృష్ణ ముఖ్యమంత్రి చేతుల మీదుగా మోంతా సైక్లోన్ ఫైటర్ పురస్కారాన్ని, ప్రశంసా పత్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా స్వీకరించారు. మోంతా తుఫాన్ సమయంలో రంగంపేట మండల పరిధిలో విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో విశేష నిబద్ధత, సమర్థత ప్రదర్శించినందుకు గాను రామకృష్ణకు ఈ గౌరవం దక్కిందని సూపరింటెండెంట్ ఇంజనీర్ తిలక్ కుమార్ తెలిపారు. పలువురు జిల్లా అధికారులు ఆయనను అభినందించారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా జరిగేలా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. పుష్కర్ ఘాట్ వద్ద హెడ్ వాటర్ వర్క్స్ను ఆయన పరిశీలించారు. అక్కడ ఫిల్టరైజేషన్ ప్లాంట్ల పనితీరు, నిర్వహణ విధానం, నీటి సేకరణ, శుద్ధి చేయే విధానం, ల్యాబ్ నందు వాటర్ టెస్టింగ్, క్లోరినేషన్ ఎంత పరిణామంలో కలుపుతున్నది అధికారులను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది మినహా ఇతరులను లోనికి రానివ్వద్దని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. అలాగే ట్యాంకర్లను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ నగరంలో ఎక్కడా తాగునీటికి అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు. ఆయన వెంట ఈఈ మాధవి, డిఈ సత్యనారాయణ, ఏఈ వెంకటేష్, ఇతర సిబ్బంది ఉన్నారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేపట్టాలని సూచన.
శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై స్పందించిన మంత్రి ఆనం. నిర్వాహకులు ఏర్పాట్లు చేయకపోగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని ఆరోపణ. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను జగన్ కనీసం పరామర్శించలేదన్న మంత్రి పార్థసారథి. ప్రజల బాధలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని హితవు. అనకాపల్లి జిల్లాలో మోందా తుఫాను దాటికి ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా. కాకినాడ జిల్లా పరిధిలో మోంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జిల్లా అధికారులను ఆదేశించారు. పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, డిఆర్ఓ, ఆర్డీఓలు, పడా ప్రాజెక్ట్ డైరెక్టర్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖ, వ్యవసాయ, విద్యుత్ శాఖలతో పాటు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను అనంతరం పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. కాకినాడ జిల్లా పరిధిలో మోంతా తుఫాను ప్రభావంతో జరిగిన నష్టం వివరాలపై ఆరా తీశారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి ప్రకటించిన సాయం నష్టపోయిన ప్రతి ఒక్కరికి అందేలా చూడాలని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. ఈ ఘటన పూర్తిగా ఆలయ నిర్వాహకుల వైఫల్యం వల్లే జరిగిందని ఆయన స్పష్టం చేశారు. సదరు ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలోనిది కాదని, అది ఒక ప్రైవేట్ దేవాలయమని కీలక విషయాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మంత్రులు, అధికారులు ఘటనా స్థలంలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని ఆయన వివరించారు. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇవాళ ఏకాదశి పర్వదినాన భక్తులు వేలాదిగా తరలి వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే సమయంలో అక్కడ తొక్కిసలాట జరగడం, కట్టినటువంటి బ్యారికేడ్లు, క్యూ లైన్లు కూడా అన్ని బ్రేక్ అయిపోవడంతో ఒకరి మీద ఒకరు భక్తులంతా కూడా వాళ్ళ మీద ఒత్తిడి రావడంతో చాలా మంది అయోమయపు స్థితిలో ఎక్కడున్నామో ఏమీ తెలియని పరిస్థితుల్లో కింద పడిపోతే వాళ్ల మీద కొంతమంది జనం నడిచిపోవడం వల్ల తొక్కిసలాటలో దాదాపు 10 మంది చనిపోయినట్టు ఇప్పటికే సమాచారం వచ్చింది. మేము అన్ని వివరాలు కూడా ఇప్పటికే మా వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు అచ్చెన్నాయుడు గారు, సోదరు శాసనసభ్యురాలు గౌతు శిరీష గారు అక్కడికే వెంటనే వెళ్లడం జరిగింది. అన్ని కూడా పరిశీలిస్తా ఉన్నారు. జిల్లా కలెక్టర్ గారు, దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా అక్కడే పరిశీలించి వివరాలన్నీ కూడా సేకరిస్తా ఉన్నారు. మొత్తం మీద ఇప్పటికే అందిన సమాచారంలో అయితే 10 మంది చనిపోయారని చెప్పి ఇప్పటికే సమాచారం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద స్పందించి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఆలయం అనేటువంటిది ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయం కాదు. ఒక ప్రైవేటు వ్యక్తి తన సొంత నిధులతో నిర్మాణం చేసిన ఆలయం. దీని వివరాలు కూడా సరిగా ప్రభుత్వం దగ్గర లేవు. దేవాదాయ శాఖ కానీ ఇతర జిల్లా అధికారులకు కూడా ఆ నిర్మాణం చేసిన వ్యక్తి ఈ ఆలయ వివరాలు ఇవ్వకుండా ఇవాళ ఏకాదశి పర్వదినాన దాన్ని ప్రారంభించుకుని ఎక్కువ మంది భక్తులు రావడం జరిగింది. ఆ ఆలయ పరిధి కేవలం 2-3 వేలు మాత్రమే సరిపోయేటువంటి ఆలయం. కానీ ఈరోజు ఈ ఏకాదశి కారణం కార్తీక మాసం వల్ల దాదాపు 25,000 మంది పైన జనాభా వచ్చారని, అందులో సరైన క్యూ లైన్ లేకపోవడంలో తొక్కిసలాట జరిగిందని ఇప్పటి వరకు మాకు అందుతున్న సమాచారం. కానీ ఏదేమైనా అంతమంది భక్తులు చనిపోవడం అనేటువంటిది చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, దేవాదాయ శాఖ తరఫున వారికి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఇప్పటికే క్షతగాత్రులైన వాళ్ళందరినీ కూడా అన్ని ఆసుపత్రులకు తీసుకెళ్లి వాళ్ళకి కావలసినటువంటి మెరుగైన వైద్యం అందించాలని, మరి ఎటువంటి ఎక్కువ మంది ఇంకా దానిలో ఇబ్బంది పడకూడదని చెప్పి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఇంకా ఎలా ఉంటుంది సమాచారం అనేది మా వ్యవసాయ శాఖ మంత్రి వారు, జిల్లా కలెక్టర్ గారు, శాసనసభ్యులు అక్కడే ఉన్నారు కాబట్టి వారు ఇచ్చే సమాచారం తీసుకుని మళ్ళీ మాట్లాడారు.
మోంతా తుఫాన్ నేపథ్యంలో బాధితులకు అండగా ఉండాల్సిన మాజీ సీఎం జగన్ బెంగళూరు దాటలేదని మంత్రి పార్థసారథి అన్నారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను జగన్ కనీసం పరామర్శించలేదన్నారు. ప్రజల బాధలు తెలుసుకోకుండా 4 గోడల మధ్య కూర్చుని ఇష్టానుసారం మాట్లాడడం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం తుఫాను సమర్థంగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించామన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసేలా సందేశాలు పంపించి అండగా నిలిచామన్నారు. రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, గత ప్రభుత్వం చేపట్టిన ఇళ్లను నిబంధనల ప్రకారం పూర్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రం అంతా కూడా గజగజ వణికిపోయింది. మోంతా తుఫాన్ విపరీతమైన నష్టాన్ని కలిగించబోతుంది. రాష్ట్రంలో దాదాపు చాలా జిల్లాల్లో, ప్రత్యేకంగా కోస్టల్ ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ పడబోతున్నాయి. అదేవిధంగా 100 నుంచి 120 కిలోమీటర్లు స్పీడ్తో గాలులు వీచబోతున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ నుంచి వచ్చిన సమాచారం కానివ్వండి, అయితే వివిధ సంస్థల నుంచి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రం అంతా కూడా ప్రజలందరూ కూడా భయకంపితులై ఉన్నారు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా, తుఫాను ఎంత తీవ్రంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అతి తక్కువ నష్టం, అదేవిధంగా 0 ప్రాణ నష్టంతో ఉండాలి అనే లక్ష్యంతో ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనేత హెచ్ఆర్ మినిస్టర్ గారు లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ పార్టీ యంత్రాంగాన్ని, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని సమన్వయపరుచుకుంటూ అందుబాటులో ఉన్న సాంకేతికతని ఆధారంగా చేసుకుని దాన్ని వినియోగించుకుని ప్రజలకి ఎటువంటి సమస్య లేకోకుండా ఉండటం కోసం మన ప్రీతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాత్రి 12 గంటల వరకు కూడా, రాత్రి 12-1 గంట వరకు కూడా సెక్రటరియట్లోనే ఉండి ఈ ఆపరేషన్స్ అన్నింటినీ కూడా మానిటర్ చేశారని చెప్పేసి మనం చేస్తామని. నేను రైతులు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఇవన్నీ ఉంటే మన పులివెందుల శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏదో ఫ్లైట్స్ లేవు, అది లేదు, ఇది లేదని చెప్పేసి బెంగళూరులో ఉండటం, అసలు ఆయన ప్రజా జీవితానికి పనికొచ్చే వ్యక్తి కాదా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి నేను మనం చేస్తాను. రాష్ట్రం గజగజలాడిపోతూ ఉంటే హుటాహుటిన ఎక్కడున్నా కూడా వచ్చి కేంద్రంలో కూర్చుని, వారి పార్టీ కేంద్రంలో కానీ, లేకపోతే రాజధానిలో కానీ, లేకపోతే ఎక్కడంటే అక్కడ రాష్ట్రంలో కూర్చుని వారి పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరిచి ప్రజలకు అందుబాటులో ఉండండి, ప్రజలకు నష్టం కలగకుండా చూడండి, మీరు యంత్రాంగంతో కోఆపరేట్ చేసి వాళ్ళు చేసే కార్యక్రమాలకి తోడుండండి, లేదు వాళ్ళు తప్పు చేస్తుంటే మీరు సరిచేయండి, మీరు నిలబడండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి, ఒక పార్టీ అధ్యక్షుడు బెంగళూరులో కూర్చుని ఈ రోజు వరకు కూడా, నిన్న వాతావరణం చాలా పొడిగా ఉంది, ఎక్కడ ట్రాఫిక్ ఆగటం కానీ, ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కానీ లేవు. ఉన్నదల్లా పడిపోయిన పంటలు కానివ్వండి, మునిగిపోయిన హార్టికల్చర్ పంటలు కానివ్వండి, ఇవే తప్పితే ఎక్కడా కూడా సామాన్య జనజీవనానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నిన్న లేరు, మరి బెంగళూరు నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ నిన్న కానీ ఈరోజు కానీ కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు, రైతులు ఎంత మేర నష్టపోయారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా, ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి, తనకు ఒక పత్రిక ఉంది కదా, నేను 2 గంటలు కాదు 5 గంటలు మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేస్తానికి ఒక ఛానల్ ఉంది కదా, నేను 10 పేజీల ఉపన్యాసం ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్గా దించే పత్రిక ఉంది కదా నా కన్సర్న్లో అని చెప్పేసి అబద్ధాలు చెప్తే అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. అనకాపల్లి జిల్లాలో మోంతా తుఫాన్ దాటికి ముంపుకు గురైన ప్రాంతాల్లో హోంమంత్రి అనిత పర్యటించారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని బంగారంపాలెంలో పర్యటించి తుఫాను బాధితులకు నిత్యావసర సరుకులను అందజేశారు. అనంతరం మత్స్యకారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైలోవలో నిర్మిస్తున్న ఎన్ఓబి కారణంగా తమ ప్రాంతం ముంపుకు గురవుతుందని గ్రామస్తులు మంత్రికి వివరించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. అనంతరం శారదా నదికి గండిపడి ముంపుకు గురైన ప్రదేశాన్ని కలెక్టర్తో కలిసి పరిశీలించారు. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని అనిత హామీ ఇచ్చారు. మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు. మండలం రాజాల గ్రహారం ఈ గ్రామానికి సంబంధించి, అదేవిధంగా అటువైపు చూస్తే
మాకు పాయకరావుపేట నియోజకవర్గం, ఎస్రాయవరం ఆ మండలాలు, వీటన్నిటికీ సంబంధించి ఈ రోజు మాక్సిమం బండి అంతా కూడా నేను చెక్ చేసుకుంటూ వచ్చాము. బండి మీద నుంచి మేము కూడా ఎమ్మెల్యే గారు బండి మీద కూడా తీసుకొచ్చారు, నన్ను, కలెక్టర్ గారిని, ఎంపీ గారిని అందరినీ కూడా బండి మీద తీసుకొచ్చారు ఎమ్మెల్యే గారు. అదంతా కూడా చూసుకొని వచ్చాము. ఈ బండ్ అనేది వీక్ అయ్యి ఇక్కడ బ్రీచ్ అనేది జరిగింది. ఈ బ్రీచ్ ఏదైతే అంటే ఈ బ్రీచ్ ఇక్కడ జరగటానికి చాలా బ్రీచెస్ దాటుకుని, అంటే ఎక్కడ కూడా బ్రీచ్ పడకుండా చూసుకునే బాధ్యత ఇక్కడ జిల్లా యంత్రాంగం చేసినందుకు ప్రత్యేకంగా నేను జిల్లా యంత్రాంగాన్ని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ఇక్కడ కాకుండా ఇంకెక్కడ పడినా కూడా ఇప్పుడు మన వీరందరూ కూడా సుమారుగా కొత్తూరు, నారాయణపురం, అదేవిధంగా గణపవరం, సోమలింగరాజపాలెం ఇవన్నీ ఏరియాస్ ని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ మాక్సిమం బండి స్ట్రెంగ్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చారు. అన్ఫార్చునేట్లీ అట్ ద సేమ్ టైం ఫార్చునేట్లీ జనావాసాలు కాకుండా పొలాలు ఉన్న చోట ఇక్కడ బ్రీచ్ పడింది. దీన్ని కూడా ఇమీడియట్ గా రిస్టోర్ చేసే కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం, కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, లోకల్ మన ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి సుమారుగా నాకు తెలిసి 2 రోజులు నిద్రాహారాలు మారి జనాల మీదకి నీరు వెళ్లకుండా చూసుకునే బాధ్యత తీసుకునేందుకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి, సహకరించిన ప్రజలకి, జిల్లా యంత్రాంగానికి కూడా నేను అభినందిస్తున్నా. ఈ రోజు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సుమారుగా ఇక్కడ మనకి చూస్తే కేవలం ఈ రాజాలగ్రహారం దగ్గర జరిగిన బ్రీచ్ వల్ల దగ్గర 400 ఎకరాలు ఇక్కడ ఈ రోజు పంట నష్టం కూడా జరిగింది. ఆ ప్రాణ నష్టం జరగకుండా కూడా నిన్ననే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఒక 4గురిని రెస్క్యూ కూడా చేసి ఇక్కడ కాపాడడం కూడా జరిగింది. అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు అందరూ కూడా ఈ రోజు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రణాళిక రచించి, క్లియర్ గా చెప్పాలంటే మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నాము. దానికి సంబంధించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఒక పక్క రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒక పక్క పోలీస్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అదేవిధంగా అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా అప్రమత్తంగా ఉండి గ్రామ స్థాయి నుంచి కూడా ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఏర్పడతాయి, ఎక్కడెక్కడ ఎవరెవరిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి, ఎక్కడెక్కడ సహాయక బృందాలు అమర్చాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ఈ రోజు మేము మోంతా తుఫాన్కి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ ఏదైతే శారదా నది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో వీటిని అతి జాగ్రత్తగా గమనిస్తూ మరి 3 రోజులు 4 రోజుల నుంచి కూడా 24 గంటలు కూడా, ఎందుకంటే ఏఎస్ఆర్ జిల్లాలో వర్షం పడినా, ఎక్కడ వర్షం పడినా మనకి రాంబిల్లి మండలం, ఎస్రాయవరం మండలం మీద నుంచి వస్తాయి. మెయిన్ రాంబిల్లి మండలం ఏదైతే దిమిలి కింద గ్రామాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎప్పుడు కూడా మరి ఇంత ఎక్కువ వాటర్ రావడం ఎప్పుడు మేమైతే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూసాం. అయినా కూడా ఒక్కటంటే ఒక్క విలేజ్ మీద కానీ, ఒక ఇంటి మీద కానీ ఎక్కడ కూడా వాటర్ వెళ్ళకుండా అహర్నిశలు ఈ 5-6 రోజులు కూడా నిద్రాహారాలు మాని మేము కాపలా కాసుకుంటూ వచ్చాం. కానీ లాస్ట్ లో ఈ కింద ఇంకా ఒక 1.5 కిలోమీటర్ మరి సముద్రంలో కలుస్తుందన్న దగ్గర ఇక్కడ మరి గండి పడింది. ఈ గండి కూడా మేము పూడ్చడం జరిగింది, ముందే బ్యాగ్స్ వేసుకున్నాం. కానీ ఈ ఫోర్స్ ఫుల్ ఫోర్స్ లో వచ్చింది, మీరు చూసే ఉంటారు. నారాయణపురం ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డు మీద నుంచి 4 ఫీట్ పారింది ఈ వాటర్. అయినా కూడా జాగ్రత్తగా అటు ఇటు కూడా శాండ్ బ్యాగ్స్ వేసి ప్రాపర్ గైడ్ చేసాం. ఒక్క వాటర్ బొట్టు కూడా ఇటు రాకుండా అంత ప్రాపర్ గా 4 ఫీట్ వాటర్ ని కూడా గైడ్ చేసుకుంటూ సముద్రంలోకి తీసుకెళ్లగలిగాము. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం మరి అది ఏర్పడటం, ఆ ఫోర్స్ కి తట్టుకోలేకపోవడం, పడిపోవడం జరిగింది. మరి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ రేపు రాబోయే రోజుల్లో ఇలాంటివి రాకుండా జరగకుండా చూసుకునే బాధ్యత చేస్తామని చెప్పి అందరూ ప్రామిస్ చేశారు. ఏలూరు జిల్లాలో 103 ఏళ్ల చారిత్రక విశిష్టత కలిగిన బేముడోలు పెరుమాళ్ల స్తంభం శ్రీ రామాలయం జీర్ణోద్ధరణ కార్యక్రమం శనివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ సీతారామ, లక్ష్మణ, హనుమ విగ్రహాలను ఈ రోజు విశేష పూజల అనంతరం శాస్త్రోక్తంగా దేవాలయం వెలుపలకు తీసి సమీపంలో తాత్కాలిక ప్రదేశంలో ప్రతిష్ఠింపజేసి రామాలయం పునర్నిర్మాణం అయ్యే వరకు అక్కడే పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే దసరా సమయానికి స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ, ముఖ్యంగా దాతలు, గ్రామస్తుల సహకారంతో సుమారు 40 లక్షల రూపాయల వ్యయంతో శ్రీ సీతారామస్వామి ఆలయం నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.
ఆడబిడ్డల జోలికి వచ్చేవారిపై కఠినంగా వ్యవహరించాలన్నదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంకల్పమని జనసేన కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో మైనర్ బాలిక పట్ల ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి వికృత చేష్టలకు పాల్పడిన నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని జనసేన నేతలు పరామర్శించారు. బాధిత కుటుంబానికి పార్టీ పరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ముమ్మడివరం నియోజకవర్గంలో ఐపోలవరం మండలం బాణాపురం గ్రామంలో ఒక మైనర్ బాలిక 10 సంవత్సరాల మైనర్ బాలిక 6వ తరగతి చదువుతుంది. అమ్మాయి మీద లైంగిక వేధింపులు జరిగినాయి. ఒక వ్యక్తి అఘాయిత్యం చేసినాడు అని చెప్పి అతను వెంకటకృష్ణ అలియాస్ బాబీ అనే వ్యక్తి లైంగిక వేధింపులు చేసి హెరాస్మెంట్ చేయడాక కేసు నమోదవటం, అభియోగం రావటం, ఆ తల్లి గారు అయితే కేసు పెట్టి పోలీసు వారికి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ లో భాగంగా ఆ వ్యక్తి మీద ఫోక్స్ చట్టంతో కేసు కూడా నమోదు చేశారు అని చెప్పి తెలిసిన వెంటనే జనసేన పార్టీ అధ్యక్షులు మన ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వెంటనే మీరు వెళ్లి బాధితురాలకి పూర్తిగా అండగా ఉండాలి, వారికి పూర్తి భరోసా కల్పించండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మా జనసేన పార్టీ నాయకులందరం కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆ వెంకటకృష్ణ బాబీ అనే ఎవరైతే వ్యక్తి అఘాయిత్యాలకు పాల్పడ్డాడో ఆ వ్యక్తి మీద తీవ్రమైన చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా అన్ని చట్టం దాని పని చేస్తుంది. ఎక్కడ రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పి ఆ కుటుంబానికి కూడా తెలియజేయడం. ఆ కుటుంబం కూడా చాలా చిన్న కుటుంబం, పాపం చాలా ఒక చిన్న పూరి గుడిసెలో వారు నివసిస్తూ ఉన్నారు. వారికి కూడా పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారు అయితే వారు హామీ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని వారి తరఫున పూర్తిగా హామీ ఇవ్వండి, వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేయమని పంపిస్తే మేమందరం కూడా వచ్చి ఈ రోజు ఆ కుటుంబాన్ని, బాధితుల కుటుంబాన్ని పలకరించి వారికి పూర్తి స్థాయిలో జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని చెప్పి కూడా హామీ ఇవ్వటం అయితే జరిగింది. అయితే ఈ లోపల కొంతమంది వ్యక్తులు, కొంతమంది పేటీఎం బ్యాచ్ ఆ వెంకటకృష్ణ అలియాస్ బాబీ జనసేన క్రీసేల సభ్యుడు, జనసేన నాయకుడు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. గతంలో జనసేన పార్టీలో అతను పనిచేసిన మాట వాస్తవం. 2019 వరకు అతను జనసేన పార్టీతో పనిచేశాడు. అయితే తర్వాత స్థానిక సంస్థలో ఎలక్షన్స్ వచ్చినప్పటి నుంచి కూడా అటు పంచాయతీలు గాని ఎంపీటీసీలు గాని అతను వైసీపీ అభ్యర్థులకు పూర్తి మద్దతు ప్రకటించి అతను జనసేన పార్టీకి చాలా దూరంగా ఉండటం అయితే జరిగింది. అతను అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి వ్యక్తులను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించడు. వీరిని తీవ్రంగా చర్యలు తీసుకునే విధంగా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుతూ ఉన్నాం. డిపార్ట్మెంట్ ను కూడా కోరాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశిస్తానని చెప్పడం జరిగింది. అంతేగాని ఆ వ్యక్తి అయితే జనసేన పార్టీకి ఏ విధమైన సంబంధం లేదు. అతను 2019 నుంచి పార్టీకి లేడు. ముందైతే పనిచేశాడు. ఆ తర్వాత అయితే జనసేన పార్టీకి దూరంగా ఉండటం, స్థానిక సంస్థల ఎలక్షన్ లో అయితే వైసీపీ పార్టీ అభ్యర్థులకు అయితే మద్దతు ప్రకటించడం అయితే జరిగింది. అలాగే అతనికి ఏ విధంగా క్రీసీఎల సభ్యత్వం జనసేన పార్టీకి కూడా లేదు. మీ మీడియా పూర్వకంగా కూడా మేము తెలియజేస్తున్నాం, ఆ వ్యక్తికి ఏ విధంగా జనసేన పార్టీతో సంబంధం లేదు. మేము కూడా పూర్తిగా ఆ బాధితురాలకి అండగా ఉండడానికి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. అతని మీద చట్టపరంగా పూర్తి దర్యాప్తు చేసి పోలీసు వారు చర్యలు తీసుకోవాలని చెప్పి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనకు అవమానం జరిగిందని పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో తన ప్రమేయం లేకుండా బ్యానర్లపై ఎంపీ, ఎమ్మెల్యే ఫోటోలు లేకపోవడంపై ఆమె అధికారులను ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయం లోపించిందని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తుఫాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఉల్లంఘన జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఒక ప్రధానమైన అంశాన్ని మీ ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి రోజున మనకి ఒక 2-3 రోజుల నుంచి సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల నుంచి ఇబ్బందికరంగా ఉన్న వాళ్ళందరికీ, రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దిశానిర్దేశం మేరకు అత్యవసర సరుకులన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమలో కూడా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ మా ద్వారా పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. అదేవిధంగా ఇతర నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాల్లో ప్రధానంగా మేము గమనించింది ఏంటంటే, ఇది ఈస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ. నిన్న ఇదేమో వెస్ట్లో జరిగిన ప్రజా పంపిణీ.
ఇక్కడ నేను మీ ముందుకు తీసుకొస్తున్న అంశం ఏంటంటే, అధికారులు ఎందుకు విభజించు పాలించు అనే కార్యక్రమాన్ని చేపడుతున్నారు అన్నది ఈరోజు నా ప్రశ్న. ఈరోజు నియోజకవర్గంలో 2 విడివిడిగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? ఒక పక్కన మేయర్ గారు, కమిషనర్ గారు వెళ్ళారు, ప్రజా పంపిణీలో వాళ్ళు భాగస్వాములు అయ్యారు. ఇటు ప్రజాప్రతినిధిగా మాకే ఒక్క ఇన్ఫర్మేషన్ లేదు. అదేవిధంగా మాకు ఒక డైరెక్షన్ ఇచ్చారు, మాకు ఒక కేంద్రం దగ్గర ఈ ప్రజా పంపిణీ చేయాలి అని అడిగారు. మేము అక్కడికి వెళ్ళాము. అక్కడ నేనున్నాను కానీ కమిషనర్ గారు కానీ మేయర్ గారు కానీ రాలేదు. బ్యానర్లు తీసుకుంటే వెనకాల బ్యానర్లు కట్టారు. ఈరోజు ప్రజాప్రతినిధులు బ్యానర్లో ఉన్న ప్రోటోకాల్నే చూసుకోవాలా, లేకపోతే వస్తున్న అధికారులను చూసుకోవాలా, లేదంటే దీన్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నారు అన్నది ప్లాను మేమే చూసుకోవాలా అన్నది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ అయిపోతుంది. మరి ఆ రోజు నిన్నటి రోజున ఉన్న హడావిడిలో అక్కడ ఎలా ఏర్పాట్లు జరిగాయి, ఏం ఏర్పాట్లు జరిగాయి, ఎవరికి ఇన్ఫర్మేషన్ అందింది, ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలీదు అన్న సంగతి ప్రజాప్రతినిధులుగా మాకు ఐడియా ఉండదు. కానీ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాత్రం సామాజిక మాధ్యమాల్లో అనేక రకాలైన పోస్టులు, అనేక రకాలైన ఫోటోలు మనకి తిరుగుతూ ఉన్నాయి. వాటిల్లో భాగంగానే ఈరోజు ఇవి నేను చూసినప్పుడు చాలా చాలా ఇబ్బందిగా, చాలా బాధగా అనిపించింది నాకు. ఇలా 2 సార్లు విడివిడిగా ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి? అదేవిధంగా బ్యానర్లో మేయర్ గారు పంపిణీ చేస్తున్న బ్యానర్లో ఎంపీ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ లేరు. అదేవిధంగా నేను పంపిణీ చేస్తున్న బ్యానర్లో మోడీ గారు కానీ, నగర మేయర్ గారు కానీ, లేదంటే అక్కడ ఉన్న లోకల్ లీడర్లు కానీ ఎక్కడ కూడా మనకి ఆ ఫోటోలు కనిపించట్లేదు. అంటే ఏ మెసేజ్ మనకి ఈ అధికారులు అందరూ ఇవ్వదలుచుకున్నారో నాకు ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి నేను ఒక సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఇదే కాదు, ఇలాగా కొన్ని సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికారులు కనీస ప్రోటోకాల్ కూడా తెలియకుండానే వాడి యొక్క విధుల్ని నిర్వర్తిస్తున్నారా అన్నది ఈరోజు ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి. ఒకానొక కార్యక్రమంలో మెప్మా డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి ఫోటోనే లేకుండా కార్యక్రమాన్ని చేపట్టిన విధానం చూసాం. అదేవిధంగా ఒక్కొక్క కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా కార్యక్రమాన్ని చేపట్టడం చూస్తున్నాము. మరి సచివాలయ దగ్గరికి వెళ్తే మరి ఈరోజు సచివాలయ సిబ్బంది కూడా ప్రజలకు జవాబుదారీగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలబెట్టే విధంగా వారు చేస్తున్న మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఉండాలి. కానీ ఈరోజు మనం చూస్తుంటే ఒక కామన్ మ్యాన్ సచివాలయానికి వెళ్తుంటే ఇక్కడేం పనులు జరగవు, ఇక్కడే పని కాదు అనే ఒక మెసేజ్ ని ఇచ్చే ధోరణిగా వారి ప్రవర్తన ఉంటుంది. అంటే ఈ అధికారులు కానివ్వండి, ఈ సిబ్బంది కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కానివ్వండి ఇస్తున్న మెసేజ్ ఏంటో ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను. దీన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత మనకి అధికారులందరికీ కూడా ఉంది. ప్రజాప్రతినిధులకి లేదు అంటే అధికారులకి ఒక సమన్వయం లేకపోతే ఎక్కడ కూడా రాష్ట్రం కానివ్వండి, ఆ ప్రాంతం కానివ్వండి ముందుకు వెళ్లే పరిస్థితి ఉండదు. ప్రజలు కోరి ఓటేస్తే ప్రజాప్రతినిధులు ఆ రాష్ట్రంలోకి వస్తారు. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై హజార్కు శుభాకాంక్షలు తెలిపారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్కు మైనార్టీ శాఖను కేటాయించే అవకాశాలు ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు పేర్కొంటున్నాయి. Mohammad Azharuddin, Minister Designate of the State of Telangana. I, Mohammad Azharuddin, do swear in the name of Allah that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and conscientiously discharge my duties as Minister for the state of Telangana, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear or favor, affection or ill will. I, Mohammad Azharuddin, do swear in the name of Allah that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the state of Telangana, except as may be required for the due discharge of my duties as such Minister. Jai Telangana, Jai Hind.
Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ జిల్లా పరిధిలో పంట నష్టం, ఆస్తి నష్టం అంచనాలు రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం. తీర ప్రాంత గ్రామాల రక్షణపై బృహత్ ప్రణాళిక చేపట్టాలని సూచన. శ్రీకాకుళం కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటపై స్పందించిన మంత్రి ఆనం. నిర్వాహకులు ఏర్పాట్లు చేయకపోగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని ఆరోపణ. తుఫాను కారణంగా నష్టపోయిన బాధితులను జగన్ కనీసం పరామర్శించలేదన్న మంత్రి పార్థసారథి. ప్రజల బాధలు తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడడం సరికాదని హితవు. అనకాపల్లి జిల్లాలో మోందా తుఫాను దాటికి ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన హోంమంత్రి అనిత. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా. సిసిసి సమాప్తం. నమస్కారం.